ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతోటి చాలా పేదల ఇళ్ళు కూల్చివేతకి మార్కులు పెట్టారు. ఇక్కడ సుమారు దాదాపు 40 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఈ 40 అడుగుల రోడ్డు వస్తే ఈ ప్రాంతానికి వాహనాలు రాకపోకలు మొత్తం కూడా సరిపోతుంది. అయినా కానీ కార్పొరేటర్లు కమిషన్లు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లు కార్పొరేటర్లు కలిసి కమిషన్లు కక్కుర్తిపడి ఈ రోడ్డు విస్తరణని 40 అడుగుల ఉన్న రోడ్డుని 80 అడుగులకి పెంచుతామని చూస్తూ ఉన్నారు. 40 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ సరిపోతుంది, కానీ 80 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళు మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం కూడా కూలి చేసుకునే పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. పేద ప్రజలు కష్టపడి రూపాయి కూడ చేసుకొని ఇక్కడ ఇళ్ళు కట్టుకొని దాదాపు గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న రోడ్డునే వేస్తే సరిపోతుంది. కాబట్టి మంత్రి గారు కూడా చొరవ తీసుకొని మంత్రి గారు గత మీటింగ్లలో చాలాసార్లు చెప్పారు, పేదలకి నష్టం జరగకుండా రోడ్లు వేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అయినా కానీ వారి మాటలు లెక్క చేయకుండా ఇక్కడ కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తిపడి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డుని 40 అడుగుల రోడ్డు చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.